जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ కథ విన్నారు, అది కూడా విన్నారు. కృష్ణుడు ఇలా చేశారు, రాధారాణి ఇలా చేసింది. जगन्नाथ स्वामी नयन पथगामी नयन पथगामी भवदेवी जगन्नाथ स्वामी जगन्नाथ का दर्शन राम हरे हरे कृष्ण ప్రభు ముందుకెళ్ళండి. లక్ష్మీనారాయణ ప్రభు మాట్లాడాలి. कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण हरे 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 राम 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 हरे हरे जगन्नाथ स्वामी जय जगन्नाथ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ जय जगन्नाथ देवा जय सुभद्रा जय बलदेवा जय सुभद्रा హరే కృష్ణ వారనేది స్పష్టంగా ఇంకా లేదు. కాబట్టి ఆ పూరి ఆలయం కట్టించిన తర్వాత ఆ ఇంద్రజిమ్న మహారాజుకి ఏం కోరిక ఉందంటే ఈ ప్రపంచంలో లేని విగ్రహాన్ని, మంచి కొత్త విగ్రహాన్ని పెట్టాలి, మంచి విగ్రహాన్ని పెట్టాలని వాళ్ళ యొక్క మంత్రి విద్యాపతిని పంపిస్తారు. వెతుకుమని పంపిస్తే ఆయన తిరిగి అలా వెతుకుతూ ఆ నీలాచల్ అక్కడ ఆ యొక్క ఏమంటారు, ఆ ప్రాంతానికి రాజు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఆయనను అడుగుతారు, నాకు మరి దేవుని యొక్క దర్శనం చేయిస్తారని నీలాచల్ అంటే వాళ్ళు ఒప్పుకో, ఎవ్వరు చేయడానికి వీలు. ఆయన ఏం చేస్తారంటే ఆయన వాళ్ళ కూతుర్ని ప్రేమించి అట్లయినా నాకు దర్శనం దొరుకుతుందేమో అని చెప్పేసి అక్కడే ఉండి వాళ్ళ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అప్పుడు అల్లుడు అయినారు కదా, ఖచ్చితంగా విశ్వవసు వాళ్ళ మామవాసలు ఆ రూపాన్ని చూసి మైమర్చిపోతారు. వెంటనే ఇంద్రజిమ్న మహారాజు దగ్గరికి వెళ్ళి మనకు విగ్రహం దొరికింది, మనం వెళ్ళి తీసుకొచ్చుకోవాలి, చాలా సైన్యం తీసుకున్నాడని. ఎలా తెలుస్తాయి? రోడ్డు అక్కడ ఆవాలన్నీ వదిలేశాడు. ఆ ఆవాలన్నీ వర్షాకాలం వచ్చేసరికి మొలుస్తాయి. అది తొందరగా వెళ్ళిపోయేసరికి ఇలా వస్తున్నారని చెప్పేసి అక్కడ వెళ్ళి చూసేసరికి విగ్రహాలు లేవు, మాయమైపోయాయి. అప్పుడు ఆ రాజు చాలా వరకు బాధపడి, నేనేం తప్పు చేశాను, ఇంత మంచి మందిరం కట్టించాను, నిన్ను ఇక్కడ పెడదామంటే మీరు నాకు కృప ఇవ్వట్లేదు, నాకు ఈ ఎవ్వరొద్దని వదిలేస్తాను, నాకు మీ యొక్క ధామంలోనే ఉండిపోవాలి, నేను ఇంకా నా జన్మ వేస్ట్, నా సార్థకం లేదు,
ఇన్ని రాజ్యం ఉంది, ఇంత సంపద ఉంది అని చెప్పేసి అనుకున్నప్పుడు కళలో వచ్చి ఏం చెప్తారంటే, మీరు బాధపడకండి అయ్యా, ఈ సముద్రం ఉంది అక్కడ ఒడ్డుకే మనకి జగన్నాథ్ టెంపుల్ ఇలా ఉంటుంది, ముందుగా సముద్రం ఉంటుంది. మీకు 3 వేప దుంగలు కొట్టుకొస్తాయి. ఆ వేప దుంగల్ని తీసి మీరు అలా అట్టి పెట్టుకోండి. ఆ వేప దుంగల్ని అలానే నిజంగానే వస్తాయి. వచ్చినప్పుడు అది తీసుకుంటారు. కానీ ఎవరితో విగ్రహాలు చేయించాలి? అప్పుడు విశ్వకర్మ ఉన్నారు కదా. సో విశ్వకర్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే విశ్వకర్మ తాను ఒక అంగవైకల్యం ఉన్న వాడి ఒక రూపాన్ని తీసుకొని వచ్చి నేను చేస్తాను, కానీ కండిషన్స్ 21 రోజులు సమయం పడుతుంది. కానీ 21 రోజులు ఉపవాసం ఉంటాయి, మంచినీళ్ళు కూడా ముట్టుకోండి. కానీ ఆ 21 రోజులు కనుక మీరు ఎవ్వరు గుడి వైపు రావద్దు, గుడి తలుపులు తీయడానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్తారు. ఒకవేళ మీరు కనుక గుడి తలుపులు తీస్తే, శబ్దం చేస్తే పని మధ్యలో ఆపేసి వెళ్ళిపోయింది. ఇంకా 10 రోజులైంది, 15 రోజులైంది, 20 రోజులు అవుతుంది. గుడి లోపల నుంచి చెప్పుతున్న శబ్దం వస్తలేదు, ఏం శబ్దం వస్తలేదు, సైలెన్స్ ఉంది. అప్పుడు మహారాజుకి అనిపించింది, మరి విశ్వకర్మ లోపల విగ్రహాలు చెప్తున్నాడా ఏం అర్థమైతలేదు అని చెప్పేసి ఈయన తలుపులు తీస్తలేదు. తలుపులు పలగొట్టేసరికి చేస్తున్నారు ఆయన విగ్రహం. నేను చెప్పాను ముందే మీకు, నాకు సమయం ఇవ్వండి అని. మీరు అనా కూడా మీరు ఈ విగ్రహాలు తలుపులు తీశారు కాబట్టి నేను ఈ విగ్రహాల మధ్యలో ఆపేస్తున్నానని చెప్పేసి ఇలా జగన్నాథ్, అసంపూర్ణమైన జగన్నాథ్, బలదేవ్, సుభద్ర, ఎందుకంటే ఆయన కోరిక కదా అలానే ఉండాలని, కాబట్టి అలా అసంపూర్ణంగా విగ్రహాలు వదిలేసి వెళ్ళిపోతాడు. అలా ఆయన వదిలేనందుకు కారణం ఉంది. ఏంటి? భగవంతుడు నారద మహర్షికి మనకి మాట ఇచ్చారు, నేను ఈ రూపాన్ని ధరించి నేను నీలాచల్లో ఉంటానని చెప్పేసి. కాబట్టి అలా నీలాచల నివాసాయ మనకి నీలాచల్లో జగన్నాథ్ అనే రూపము వచ్చింది. ఈ యొక్క జగన్నాథ్ రూపము ఎలా అంటే సాక్షాత్తు ఏం చెప్తారు, జగన్నాథ్ పురిలో 4 ఉపద్వారాలు ఉన్నాయి. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం. మనం అనుకుంటాము ఒక్కొక్క ద్వారం నుంచి ఒక్కొక్కరు వెళ్తారని ఉంది. ఒక ద్వారం నుంచి శుద్ధ ఏ మూల విగ్రహం సృష్టిలో చెక్కతో కట్టెతో చేసింది లేదు, అన్ని రాతి విగ్రహాలు తప్ప. కానీ ఈ కట్టె విగ్రహాలు ఇవి మాత్రమే విగ్రహాలు చేంజ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ ఎవరైతే కట్టే విగ్రహాలు, ఎవరైతే ఈ విగ్రహాలు ఉన్నాయో దాన్ని దారు విగ్రహాలు అంటారు. ఆ యొక్క ప్రధాన అర్చకుడికి కల్లో కనిపించి చెప్తారంట, ఫలానా అడవిలో ఫలానా